సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకొని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు వినియోగించాలని రిటైర్డ్ లైబ్రేరియన్ ప్రకృతి పీఠం అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు 12 సంవత్సరాల నుండి 150 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున అందజేస్తున్నామన్నారు. 2011వ సంవత్సరంలో పల్లె నరసింహారెడ్డి ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి తమ వంతుగా దాన ధర్మాలను చేస్తున్నట్లు పల్లె నరసింహారెడ్డి తెలిపారు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదో ఒకటి చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఏదో ఒక మంచి పని చేసుకుంటూ ఈరోజు వరకు వస్తున్నాను. మరి ఇందులో భాగంగా 2011 నుంచి మరి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో దానం చేయడం వలన అది అన్నిటికన్నా గొప్పది ఇది అని తెలుసుకోవడంతో నేను ఇది చేస్తున్నానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానం చేయడం అంటే ఎంతో, అంటే వాళ్ళంతా నేను దాతనని గర్వంగా చేస్తే నాకు ఏమీ లేదు. వాళ్ళు భగవత్ స్వరూపులు అని వాళ్లకు పాద నమస్కారం చేసుకుని ఇస్తే అన్నిటికన్నా గొప్పది అని నేను తెలుసుకున్నాను. అది ఎన్నో శాస్త్రాలు, ఎన్నో ఈ వేదాలలో చెప్పారు. ఋగ్వేదం కూడా చెప్పింది దానం చేయండి, హరించండి అని కూడా. నేను పుట్టడము చనిపోవడం కాదు, నేను ఈ మధ్యలో ఏదో ఒకటి చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నాను. ఇదే నాకు అన్నిటికన్నా భగవంతుని యొక్క సన్నిధిలో జీవించడము అని తెలుసుకున్నాను. నా భార్య దీనికి సహకరించడం ఎంతో ఆనందదాయకము. కాకుండా మహిళలు అర్థానికి ఎవరైనా సహకరించరు, కానీ నా భార్య సహకరించడం నాకు చాలా పుణ్యం అనుకుంటాను. ఎందుకంటే ఆమె ఒక్క మాట అంటే నేనేం చేయలేను ఇక్కడ పిల్లలకు. కాబట్టి ఆమె యొక్క గొప్పతనం తెలియజేస్తూ